ఏంటమ్మా మీ చిన్నమ్మాయి వచ్చినందుకు ఏం స్పెషల్స్ చేస్తున్నావు? మా చిన్నమ్మాయి వచ్చినందుకు కేరళ స్పెషల్ అయినటువంటి అప్పం, పాలప్పం తయారు చేస్తున్నాను. అయితే చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను. ఈ రోజుకైతే కుదిరింది, సక్సెస్ అయ్యామన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఎలా వేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇన్స్టెంట్ అప్పం తయారు చేసుకోవటానికి 3 కప్పుల బియ్యపిండి, 1 కప్పు అన్నము, 1 కప్పు పచ్చి కొబ్బరి, అలాగే 3 కప్పుల నీళ్లు, వాటితో పాటుగా తగినంత ఉప్పు, 1 స్పూను చక్కెర, అలాగే కొంచెం ఈస్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక 3 గంటల పాటు పులియనిచ్చుకోవాలి. ఇంకా ఆ తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. కొంచెం నీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇంకా అప్పం పెన్నం ఉంటుంది కదండి, అప్పం పెన్నంని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం సేపు ఆఫ్ చేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పిండి వేసేసి ఇలాగ తిప్పి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే వీటిలోకి కాంబినేషన్గా మనము హోటల్ స్టైల్ చట్నీ, కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, అల్లం చట్నీ చేసుకోవచ్చు. నాన్ వెజ్ రెసిపీస్కి కూడా మనము ఇలాంటి అప్పంని వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మెయిన్గా కేరళ స్పెషల్ అయినటువంటి అప్పంకి కాంబినేషన్గా వాళ్ళు పచ్చి కొబ్బరి పాలల్లో కూరగాయలు వేసేసుకొని చేస్తారు. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.